హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి స్టూడియో మైక్రోఫోన్ BM800 మైక్రోఫోన్. ఓకేనా. సో దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అండ్ ఆడియో టెస్టింగ్ కూడా ఒకసారి ఈ వీడియోలో మనం చేద్దాం. సో ముందుగా ఈ ప్యాకింగ్ మీద చూసినట్లయితే మనకి ఎక్కడ చూసినా స్టూడియో మైక్రోఫోన్ తప్పితే ఇంకేం రాసలేదు. సో ప్రైస్ కూడా మనకి దీని మీద లేదు. సో అమెజాన్లో వచ్చేసరికి దీని ప్రైస్ 1000 రూపీస్ దాకా ఉంది. మీకు ఫుల్ సెట్ రావాలంటే మాత్రం 2000 దాకా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చేస్తున్నారు అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి ఒక వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటి అండ్ మీరు ఏ విధంగా దీనికి పవర్ సప్లై అనేది ఇవ్వాలని చెప్పేసి ఇందులో రాసింది. సో నేను వీడియోలో మీకు దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక కేబుల్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి మనకి 3.5mm జాక్ ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ పిన్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక మైక్ స్టాండ్ అయితే ఇచ్చేసారు. ఓకే, ఈ మైక్ స్టాండ్ కూడా మనకి మంచి బిల్డ్ క్వాలిటీతోనే ఉంది. ఇది కూడా చాలా చూడడానికి బాగుంది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత మనకి BM800 మైక్రోఫోన్ ఇచ్చేసారు. సో చూడండి ఫ్రెండ్స్, పట్టుకుంటే మన చేతికి చాలా రాయల్ లుక్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి BM800 అని రాసింది అండ్ అలాగే ఇక్కడ మనకి మైక్రోఫోన్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి కుషన్ అయితే ఇచ్చేసారు దీనికి పెట్టుకోవడానికి. సో ఇది మనం పెడితే దీని లుక్ అయితే పోతుంది. సో నాయిస్ రిమూవర్కి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. సో నాయిస్ లేని రూమ్లో మనం ఒకవేళ ఆడియో చెప్తున్నప్పుడు దీంతో మనకి పని లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మైక్ అండ్ దీన్ని ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ ఉంది కదా, సో దీన్ని ప్రెస్ చేసి ఈ 3 హోల్స్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. సో ఇన్సర్ట్ అయిన వెంటనే మనకు ఒక టప్ అని సౌండ్ వస్తుంది. సో వెంటనే మనకి మైక్రోఫోన్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం టెస్టింగ్ అయితే చేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, BM800 మైక్ని నేను కంప్యూటర్ కనెక్ట్ చేశాను అండ్ దీనిపైన ఇది మెష్ అయితే పెట్టేశాను. సో దీనివల్ల ఏంటంటే సౌండ్ వల్ల వచ్చే డిస్టర్బెన్సెస్ అనేవి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. సో మీరు ఏ విధంగా ఆడియో అయితే రికార్డ్ చేయాలంటే ఇక్కడ మీకు BM800 రాస్తుంది కదా, సో దీనికి ఆపోజిట్గా మీరు వాయిస్ అయితే పెట్టుకునేసి మైక్ని ఆడియో రికార్డ్ చేయాలి. మీకు మినిమం 1 feet డిస్టెన్స్ ఉన్నాడు కదా, మినిమం 1 feet నుంచి డిస్టెన్స్ పెట్టుకునేసండి. దగ్గర తీసుకొస్తే రీసౌండ్ వస్తుంది అండ్ ఆడియో పిచ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. సో పిచ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయంటే మనకి భయంకరమైన రీసౌండ్ అయితే వస్తూ ఉంటుంది. సో అలా రాకూడదు అనుకుంటే మీరు కొంచెం దూరం పెట్టేసుకొని మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు మీకు దీని యొక్క ఆడియో టెస్టింగ్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఇది మీరు చూడడానికి ప్రీమియంగా ఉండొచ్చు, మరి దీన్ని యాడ్ చేస్తే ఇంకొంచెం బెటర్. మీరు సైలెంట్ రూమ్లో కూర్చుంటే మాత్రం ఇది తీసేయచ్చు, దీంతో యూజ్ లేదు. సో ఒకసారి మీకు ఆడియో అయితే వినిపించి చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసరికి BM800 మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఇది నా దగ్గర నుంచి ఒక 1 feet డిస్టెన్స్లో నేను దీన్ని పెట్టి వాడుతున్నాను అండ్ ఆ వాయిస్ మీకు ఎలా వినపడుతుందో ఇప్పుడు మీరు వినొచ్చు. సో డైరెక్ట్ మీకు BM800 ఆడియో అయితే మీకు వినిపిస్తుంది. దీన్ని కొంచెం దూరంగా పెడితే మీకు ఇంకా వాయిస్ కొంచెం క్లారిటీ అయితే పెరుగుతుంటుంది. ఇంకా దూరం పెడితే మాత్రం మీకు వాయిస్ అనేది తగ్గిపోతుంటుంది. అదే దగ్గర తీసుకొస్తే మనకి పిచ్ అనేది లెవెల్స్ పెరిగిపోతుండడం వల్ల మనకి బాగా వినపడదు. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కొంచెం డిస్టెన్స్ అయితే ఉండాలి. మైక్రోఫోను 1 feet డిస్టెన్స్ పెట్టేసుకొని మీరు మాట్లాడితే కొంచెం బెటర్గా అయితే మీకు వినపడుతుంటుంది. సో ఇప్పుడు మీకు యూని డైరెక్షన్ ఇది. ఓకేనా. సో ఈ మైక్ అనేది యూని డైరెక్షన్. సో ఒకసారి ఈ మైక్ని మీకు టర్న్ చేసి చూపిస్తాను, మీరు వాయిస్ డిఫరెన్సెస్ చెక్ చేయొచ్చు. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఓకేనా. సో ఈ మైక్ ఏదైతే ఉందో అది అటు తిరిగినప్పుడు ఏమైంది అంటే ఆడియో అనేది తగ్గిపోయింది. మళ్ళీ మైక్ తిరిగినప్పుడు ఏమైందంటే ఆడియో అనేది బాగా పెరిగింది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ మెష్ తీసేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్గా వింటున్నారు ఆడియో BM800 మైక్ నుంచి. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక 1 minute సైలెంట్గా ఉంటాను. మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఒకసారి జడ్జ్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి ఆడియో నాయిస్ చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు నాయిస్ చెక్ చేయొచ్చు. ఓకే. సో ఇది పెట్టడం వల్ల యూజ్ ఏంటి యూజ్ లేదా అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు.
సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని గైస్ మీకు కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఎగ్జాక్ట్గా మీరు ఫేస్ టు ఫేస్ పెట్టి మాట్లాడితే మటుకు మీకు క్లారిటీగా అయితే వాయిస్ అనేది వినపడుతుంటుంది. కొంచెం దూరంగా పెట్టండి ఫ్రెండ్స్, మరి దగ్గరగా పెడితే రీసౌండ్ వస్తుంది బూమ్ బూమ్ అని చెప్పి, ఓకేనా. సో కొంచెం దూరంగా పెట్టి మాట్లాడితే మనకి ఆడియో అనేది బాగా వినపడుతూ ఉంటుంది. సో ఇది మీరు సింగింగ్ యూజ్ చేసుకోవచ్చు, అంటే సూపర్గా యూజ్ చేసుకోవచ్చు సింగింగ్కి, పాటలు చాలా బాగా పాడుకోవచ్చు ఇందులో. సో దీన్ని షార్ట్ ఫిల్మ్స్కి యూజ్ చేయొచ్చా అంటే నేను ఫ్యూచర్లో ఒక షార్ట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు తీస్తున్నాను షార్ట్ ఫిల్మ్, అది ఫ్యూచర్లో రిలీజ్ చేస్తాను. ఒక జూన్ ఫస్ట్ వీక్లో అయితే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని కంప్లీట్గా ఈ మైక్రోఫోన్ యూజ్ చేసి డబ్బింగ్ అయితే చెప్తాము. సో మీరు ఆ టీజర్ ట్రైలర్స్ చూడొచ్చు, లేదంటే కంప్లీట్ షార్ట్ ఫిల్మ్ చూసే ముందు చూడండి. సో కంప్లీట్గా నేను ఈ మైక్రోఫోన్ యూజ్ చేసి అందులో డబ్బింగ్ అయితే చెప్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.